ఖమ్మం నగరంలో కస్టమర్లకు ఇష్టమైన ఫుడ్ అందించేందుకు వినియోగ అంటే హోటల్ యజమానులు కూడా తాపత్రపడుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికి అయితే ఖమ్మం నగరంలో ఇల్లెందు క్రాస్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కెనాల్ దగ్గర తాటిబెల్లం హోటల్ నిర్వాహకులు మాత్రం కస్టమర్లకు ఇష్టమైన ఫుడ్ అందించేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ప్రత్యేకంగా నాటు బెల్లంతో చేసిన కాఫీతో కావచ్చు, అదేవిధంగా నాటు బెల్లం కాఫీతో పాటు ఛాయ్, అదేవిధంగా నాటు బెల్లం పాలుతో పాటుగా నల్ల బెల్లంతో చేసినటువంటి బ్లాక్ టీ కావచ్చు, ఇతర అంటే టోటల్గా షుగర్ కంటెంట్ ఏది లేకుండా కేవలం బెల్లంతో తయారు చేసిన దానికి మొత్తమే ఈ యొక్క వినోదాలకు అందించే విధంగా ఈ యొక్క హోటల్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం చాలా వరకు కూడా బెల్లం కాఫీ కావచ్చు, నాటు బెల్లం పాలు కావచ్చు, నాటు బెల్లం టీ కావచ్చు, ఎక్కువగా వినియోగదారులు ఈ యొక్క కాఫీ టీని తాగేందుకు ఇష్టపడుతున్న నేపథ్యం ఉంది. చాలా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా రష్గా ఉన్న నేపథ్యం ఉంటుంది. మొత్తానికైతే మాత్రం సాధారణంగా షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువ జనరల్గా కాఫీ కానీ ఛాయ్ కానీ తాగాలంటే కూడా తమకున్న షుగర్ వ్యాధిని గుర్తుపెట్టుకొని చాలా వరకు నోరును అదుపులో పెట్టుకునే పరిస్థితి నెలకొనేది. కానీ ఇప్పుడు బెల్లం కాఫీ, బెల్లం టీ, బెల్లం పాలు, బ్లాక్ బెల్లం సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అందుబాటులో రావడంతో కూడా ఈ కస్టమర్ చాలా ఇష్టంగా తమకున్నటువంటి కోరికలను తీర్చుకుంటూ మొత్తానికైతే మాత్రం ఇక్కడ అవన్నీ హోటల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాఫీ కావచ్చు, మిగతా పదార్థాలను సేవిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు తాటి బెల్లం ఒక హోటల్లోనే ప్యూర్గా టోటల్గా బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ మొత్తానికైతే మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళు తెప్పించేసుకొని, తమిళనాడు రాష్ట్రం నుంచి తెప్పించేసుకొని టోటల్గా షుగర్ కంటెంట్ ఏది లేకుండా ఉండే విధంగా టోటల్గా బెల్లానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మాత్రమే ఖమ్మంలో అందుబాటులో పెట్టారు. దాంతోపాటు చూసుకుంటే మేడం తాటి బెల్లం స్పెషల్ క్రీమ్ బన్నుతో పాటు నుంచి మొదలుకొని బిస్కెట్స్ కాంచి మొదలుకొని టోటల్గా వివిధ రకాలుగా హల్వాలు, టోటల్గా బెల్లంతో చేసిన హల్వాలు కూడా చాలా క్లియర్ చూసుకోవచ్చు విజువల్లోని. అయితే ఈ యొక్క హల్వాలలో కూడా ఎక్కడ కూడా షుగర్ కంటెంట్ అనేది కూడా లేదు. మొత్తానికైతే మాత్రం ఇవన్నీ కూడా పేషెంట్స్కు చాలా ఇష్టపూర్తిగా, అంటే షుగర్ పేషెంట్స్ చాలా ఇష్టపూర్తి తినే విధంగా ఈ షుగర్ కంటెంట్కి సంబంధించిన హల్వాలు కూడా మొత్తానికైతే మాత్రం ఇష్టపూర్తిగా ఈ వినియోగదారులు వచ్చేసి ఇక్కడ కొనుగోలు చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. దాంతోపాటు కూడా అంటే ఇప్పటివరకు ఖమ్మం నగరంలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా తాటి బెల్లంతో సంబంధించింది కావచ్చు, మరోవైపు చూసుకుంటే కనుక ఈ బెల్లానికి సంబంధించిన ప్రోడక్ట్ ఏది కూడా అందుబాటులో లేకుండా ఉండే విధంగా ఉండేది. మొత్తానికైతే మాత్రం కేవలం అన్నీ కూడా ఏ స్వీట్ షాప్లో కూడా షుగర్ కంటెంట్తో ఉన్నట్టుగా ఉండేది. మరోవైపున మాత్రం రాగితో చేసినటువంటి చిరుధాన్యాలతో చేసినటువంటి ఇడ్లీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా చేసేటోళ్ళు వీళ్ళంతా కూడా. మొత్తానికైతే మాత్రం చిరుధాన్యాలు చేసిన ఇడ్లీలు కావచ్చు, రాగి ఇడ్లీ కావచ్చు, అదేవిధంగా మిల్లెట్ దోశ, మిల్లెట్ ఆనియన్ దోశతో పాటు మిల్లెట్ మసాలా దోశ, మిల్లెట్ ఊతప్పం, వివిధ రకాలుగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. అది మొత్తానికైతే మాత్రం ఈ హోటల్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. ఎలా వీళ్ళకి ఈ తాట ఎలా వచ్చింది, దాంతోపాటు చూసుకుంటే మాత్రం మరి ఇక్కడ మళ్ళీ ఈ టోటల్గా అంటే మిల్లెట్స్తో పాటుగా సగ్గుబియ్యంతో చేసినటువంటి పాయసం కావచ్చు, సొంటి మిరియాలతో పాలుతో చేసినటువంటి పాయసం కావచ్చు, వివిధ రకాలుగా కస్టమర్ను టేస్ట్ను ఆకర్షించి వాళ్ళ యొక్క టేస్ట్కి అనుగుణంగా అన్ని రకాలను అందుబాటులో పెట్టారు. మొత్తానికైతే మాత్రం ఎక్కడా కూడా టేస్ట్ విషయం రాజీ పడకుండా మొత్తం బెల్లంతో తయారు చేసినటువంటి ఈ యొక్క సగ్గుబాలు కావచ్చు, అది సొంటి మిరియాలు కలిపినవన్నీ కూడా కస్టమర్స్కు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు. అయితే దీనికి సంబంధించి వీళ్ళకి థాట్ ఎలా వచ్చింది, ఎందుకు ఈ యొక్క బెల్లంతో చేసినటువంటి కంటెంట్ని ఎంచుకొని బిజినెస్లోకి దిగాల్సి వచ్చింది, అసలు వీళ్ళకి ఈ యొక్క ఆలోచన రావడం గల కారణం ఏంటంటే దానిపై హోటల్ నిర్వాహకులు మనతో పాటు అశోక్ ఉన్నారు. ఒకసారి మళ్ళీ చూద్దాం, అశోక్తో మళ్ళీ చూద్దాం. సార్ చెప్పండి, జనరల్గా బెల్లం కాఫీ, బెల్లం హోటల్తో సంబంధించి మొత్తం ప్రోడక్ట్ మొత్తం బెల్లంతో మీరు తయారు చేస్తున్నారు, టోటల్గా మిల్లెట్స్ కూడా అలానే ఉన్నాయి. దీనికి అసలు మీ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అయితే ఇది నేను కోవిడ్ తర్వాత కొంచెం నేను మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ స్ట్రగుల్ అవ్వడం బాగా చూస్తున్నాను. నేను కూడా జిమ్కి వెళ్తూ ఉంటాను. అయితే నేను కూడా డైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు జావా ఇవన్నీ చూసుకుంటానండి. ఇట్లా పబ్లిక్ కూడా ఏదో ఒకటి చేయాలి నేను. ఓకే, అన్ని ఆయిల్ లేకుండా కొంచెం మిల్లెట్స్ తోటి, రాగి జొన్న జావాలతో టిఫిన్ ఎట్లా ఏందని చెప్పేసి అప్పుడు నాకు వచ్చిన థాట్ వల్ల దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయింది. ఇడ్లీలు కానీ, దోశలు, పొంగలు అన్నీ మన దగ్గర మిల్లెట్స్తో చిరుధాన్యాలతో ఉంటుందండి. ఎలాంటి హెల్త్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి అన్నిటి హెల్త్ పరంగా అన్నీ బాగుంటాయండి. తర్వాత ఇక స్వీట్స్ కానీ హల్వాలు, అన్ని హల్వాలు ఓన్లీ ఫర్ మనకి బెల్లంతో స్టార్ట్ అవుతాయండి. షుగర్ ఎక్కడ మేము వాడం. అది కాఫీ కానుంచి, టీ కానుంచి, స్వీట్స్లు, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా బెల్లంతో అండి. ప్యూర్గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు కూడా హ్యాపీగా తినొచ్చండి. రేట్లు ఎలా ఉన్నాయి మరి? అట్లా బెల్లంతో చేసిన రేట్లు ఎలా ఉన్నాయి? నార్మల్ స్వీట్స్ అంటే షుగర్తో కంటెంట్ చేసిన ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయి? ఇప్పుడు దాన్ని ఎవరైనా సరే అండి, ఇప్పుడు మిడిల్ క్లాస్ అతను కూడా తీసుకునే అంత తక్కువ రేట్లు, పెద్ద రేట్లే ఉండవండి. ఇప్పుడు 50 గ్రామ్స్ మనకి 100 గ్రామ్స్ వచ్చే 70 రూపీస్ ఉంటుంది మనకి స్వీట్స్ అని. ఈ స్వీట్స్ అని 100 గ్రామ్స్ వచ్చి 70 రూపీస్ ఉంటాయండి. 200 గ్రామ్స్ వచ్చేసి 120 రూపీస్ ఉంటాయి. ఈ బాక్స్ కానీ ఇది 100 రూపీస్ బాక్స్ ఉంటుందండి, ఇది 120.
అది 280 బాక్స్ ఉంటుంది అన్ని దాని ప్రకారం బట్టి అన్ని. మిల్లెట్స్ పరిస్థితి ఏంటి? మిల్లెట్స్ టోటల్ కూడా అన్ని రాగితో చేసినవి కావచ్చు, అది చిరుధాన్యాలకు సంబంధించిన టిఫిన్ ఐటమ్ కూడా పెట్టారు. అది ఎలా ఉంది అది కూడా మీకు బిజినెస్? అసలు అది ప్రజలు ఇప్పుడే అండి, అసలు మార్నింగ్ నేను 6కి స్టార్ట్ చేస్తే 8 కల్లా మొత్తం మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ పొంగల్ మొత్తం అయిపోతాయి, ఏముండవండి. కనీసం ఆకులతోటి మనం చుట్టూ చేస్తూ ఉండాలి మేము. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి మిల్లెట్ ఇడ్లీ అదే అంటారు, ఎందుకంటే అది హెల్త్ కోసం అందరూ ఈ రోజున ప్రజలు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా తింటున్నారండి. అంటే మోదుగాకులతో చుట్టి రాగి ఇడ్లీ కావచ్చు, మిల్లెట్ ఇడ్లీ తయారు చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు జనరల్గా అయితే ఇడ్లీలు అంటే ఒక క్లాత్ వేసి ఇడ్లీ పాత్రలు పెట్టి చేస్తారు, కానీ మీ దగ్గర అట్లా కాకుండా మోదుగాకులు న్యాచురల్గా ఆకులతో చేయడం వల్ల చాలా ఫుడ్ కంటెంట్ అనేది దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. అది మీకు ఎలా వచ్చింది ఆలోచన? యాక్చువల్లీ మా నాన్నగారు దీంట్లో చెప్పారండి, చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మా నాన్నమ్మగారు దాంట్లో ఆకుల్లో చేసి పొంగడాలు కానీ తర్వాత ఇవన్నీ చిన్నప్పుడు చేసి ఇస్తే దాని రుచి బాగా పెరిగిద్దంట వల్ల దాని ద్వారా ఈ ఐడియా వచ్చేది దీన్ని ఇంప్లిమెంట్ చేయడం. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు, ఖమ్మం నగర ప్రజలకు అదేవిధంగా ప్రయాణికులకు చాలా వరకు కూడా హైదరాబాద్ టు అటు రాజమండ్రి వెళ్ళే రోడ్డు కావచ్చు, మరోవైపు ఇల్లందిల్లే ప్రధాన రహదారి కావచ్చు, మొత్తానికి సమీపంలో ఉండడంతో కూడా వివిధ రకాలుగా మిల్లెట్ ఫుడ్ తయారు చేయడంతో పాటుగా టోటల్గా తాటి బెల్లంతో చేసిన స్వీట్స్, అదేవిధంగా తాటి బెల్లం కాఫీ, తాటి బెల్లం ఛాయ్తో పాటు తాటి బెల్లం పాలు, తాటి బెల్లం బ్లాక్ టీ, అదేవిధంగా వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ అందించేందుకు ఈ యొక్క హోటల్ నిర్వాహకులు అన్ని సర్వం సిద్ధం చేశారు. మరోవైపు చూసుకుంటే మాత్రం అంటే ఈ యొక్క టేస్ట్ అంటే ఏదైతే భోజన ప్రియులు ఉంటారో వాటికి టేస్ట్ని దృష్టిలో పెట్టుకొని బెల్లంతో తయారు చేసినటువంటి ఫుడ్ ఎక్కువ అందించేందుకు మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న ఘటన అయితే ఖమ్మం నగరంలో ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.